గాంధీ యుగం 1920 నుండి 1947 వరకు. 1919 జలియన్ వాలాబాగ్ దురంతంతో మనస్తాపానికి గురైన మహాత్మా గాంధీ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అతిపెద్ద ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చాడు. ఇదే సమయంలో ఆంగ్లేయులు టర్కీలోని ఖలీఫా పదవిని రద్దు చేయడంతో ప్రపంచంలోని ముస్లింలు ఆంగ్లేయుల విధానాన్ని వ్యతిరేకించారు. భారతదేశంలోని ముస్లింలు 1919వ సంవత్సరంలో ఖలీఫా పదవిని తిరిగి పునరుద్ధరించాలని పోరాటం ప్రారంభించారు. 1919లో బొంబాయిలో, లక్నోలో ఖిలాఫత్ కమిటీలు ఏర్పాటైనవి. 1919 నవంబర్ 23, 24న బొంబాయి నగరంలో కేంద్ర ఖిలాఫత్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో మౌలానా అబుల్ కలాం ఆజాద్, అలీ సోదరులు హజ్రత్ మొహలానీ, అజ్మత్ ఖాన్ ముఖ్య సభ్యులు. 1919 అమృత్సర్ కాంగ్రెస్ సమావేశంలో ఖలీఫా పదవిని పునరుద్ధరింపజేసే వరకు పోరాడతామని కాంగ్రెస్ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. 1920 మార్చి 1న అఖిల భారత ఖిలాఫత్ దినోత్సవాన్ని జరిపినారు. 1920 జూన్ 2న గాంధీజీ అధ్యక్షతన ఖిలాఫత్ ఉద్యమము భారతదేశమంతా విస్తరించింది. 1920లో తిలక్ మరణించడంతో భారత రాజకీయాల్లోకి మహాత్మా గాంధీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రవేశించాడు. 1920లో నాగ్పూర్ నగరంలో భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు సమావేశమైనారు. ఈ సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం గూర్చి తీర్మానించారు. ఈ సమావేశంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని, వస్తువులను బహిష్కరించాలని, రాట్నం ద్వారా నూలు వడకడాన్ని భారతదేశమంతా ప్రచారం చేయాలని, ఆంగ్లేయులు ఇచ్చిన బిరుదులను, ప్రశంసాపత్రాలను తిరిగి ఇచ్చేయాలని తీర్మానించారు. స్వదేశీ పాఠశాలలు, స్వదేశీ కళాశాలలు, స్వదేశీ న్యాయస్థానాలు, స్వదేశీ పరిశ్రమలు స్థాపించాలని నిర్ణయించారు. నాగ్పూర్ సమావేశం నిర్ణయం ప్రకారం యావత్ భారతదేశమంతా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. మహాత్మా గాంధీ పిలుపును అందుకుని న్యాయవాదులు న్యాయస్థానాలను, విద్యార్థులు పాఠశాలలను, కళాశాలలను బహిష్కరించారు. మహాత్మా గాంధీ ఏర్పాటు చేసిన తిలక్ స్వరాజ్య నిధికి ఆంధ్రులు ₹1,00,00,000 విరాళం ఇచ్చారు. మహాత్మా గాంధీ విజయవాడను పర్యటించినప్పుడు పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించాడు. 1921వ సంవత్సరంలో మహాత్మా గాంధీ ప్రభావంతో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చీరాల పేరాల ప్రాంతంలో ఉద్యమాన్ని ప్రారంభించాడు. గాంధీ స్ఫూర్తితో పర్వతనేని వీరయ్య చౌదరి పెదనందిపాడులో పన్నుల ఎగవేత ఉద్యమానికి నాయకత్వం వహించాడు. గాంధీ స్ఫూర్తితో కన్నెగంటి హనుమంతు పల్నాడు ప్రాంతంలో పుల్లరి సత్యాగ్రహానికి నాయకత్వం వహించాడు. యావత్ భారతదేశమంతా ఆంగ్లేయ పరిపాలనా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇతర దేశాల నుండి భారతదేశానికి వచ్చే దిగుమతులు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఆంధ్రలో సహాయ నిరాకరణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి కొండా వెంకటప్పయ్య. 1922లో అల్లూరి సీతారామరాజు మన్యం ప్రాంతంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించాడు. 1922 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా ప్రాంతంలో ఉద్యమకారులు పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టి ఆంగ్లేయ పోలీసు అధికారులను సజీవ దహనం చేశారు. ఈ సంఘటనతో మహాత్మా గాంధీ ఉద్యమం హింసాయుతం అవుతుందని భావించి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అర్ధాంతరంగా నిలిపివేశాడు. మహాత్మా గాంధీ ఉద్యమాన్ని నిలిపివేయడాన్ని ఆకస్మిక ప్రళయంగా లాలా లజపతిరాయ్ వర్ణించాడు. మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ వంటి నాయకులు మహాత్మా గాంధీతో విభేదించి స్వరాజ్య పార్టీని స్థాపించారు. 1923వ సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమం ఫలితంగా ఆంగ్లేయులంటే వ్యతిరేకత ప్రారంభమైంది మరియు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని భారతదేశ చరిత్రలో తొలి ప్రజా ఉద్యమంగా వర్ణించారు. యంగ్ ఇండియా పత్రికలో ఆంగ్లేయులను వ్యతిరేకిస్తూ వ్యాసం రాసినందుకు మహాత్మా గాంధీని అరెస్టు చేసి 6 సంవత్సరముల జైలు శిక్ష విధించారు. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పడ్డ స్వరాజ్ పార్టీ వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని పరిపాలనలో భాగస్వాములైనారు. భారతీయులకు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి, పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఆంగ్లేయులు జాన్ సైమన్ అధ్యక్షతన సైమన్ కమిషన్ను ఏర్పాటు చేశారు. సైమన్ కమిషన్లో సభ్యుల సంఖ్య 7. 1927లో సైమన్ కమిషన్ సభ్యులు భారతదేశానికి వచ్చారు. బొంబాయి, మద్రాసులో సైమన్ కమిషన్ను భారతీయులు పూర్తిగా వ్యతిరేకించారు. టంగుటూరి ప్రకాశం పంతులు సైమన్ కమిషన్ను వ్యతిరేకించి ఆంధ్రాలో తిరుగులేని నాయకుడైనాడు. లాలా లజపతిరాయ్ సైమన్ కమిషన్ను వ్యతిరేకించాలని శాండర్స్ తను సోల్జర్ చేతిలో గాయపడ్డాడు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నెహ్రూ ఒక నివేదికను తయారు చేశాడు. నెహ్రూ నివేదికకు వ్యతిరేకంగా మహమ్మద్ అలీ జిన్నా 14 సూత్రాలను ప్రతిపాదించాడు. సైమన్ కమిషన్ వారు తమ నివేదికను ఇంగ్లాండ్ ప్రభుత్వానికి సమర్పించారు. జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని కాంగ్రెస్ నాయకులు చేశారు. బ్రిటిష్ పరిపాలనను మనం సహిస్తే
తోటి మానవుణ్ణి భగవంతుణ్ణి మనము అన్యాయం చేసినట్లే అను భావన నాయకుల్లో ఏర్పడింది. ఉప్పు సత్యాగ్రహము శాసన ఉల్లంఘన ఉద్యమం. లక్ష్యాలు: ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడము, మద్యపానాన్ని నిషేధించడము, విదేశీ వస్త్రాలను బహిష్కరించడము, పన్నులు ఎగ్గొట్టడము, ప్రభుత్వ పాఠశాలలను కోర్టులను బహిష్కరించడం. 1930 మార్చి 12న 78 మంది ఉద్యమకారులతో కలిసి బయలుదేరిన గాంధీ ఏప్రిల్ 6న సముద్ర తీరానికి చేరి శాసనాన్ని ఉల్లంఘించి ఉప్పును తయారు చేశాడు. సబర్మతి నుండి 385 కిలోమీటర్లు నడిచి సముద్ర తీరం చేరాడు. మహాత్మా గాంధీని నమ్ముకుని భారతదేశమంతా ఉప్పు సత్యాగ్రహం ప్రచారం చేయబడి ప్రజలు శాసనాన్ని ఉల్లంఘించి ఉప్పు తయారు చేశారు. సరిహద్దు ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహానికి నాయకుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనుచరులను ఎర్రచొక్కా దళము, రెడ్ షర్ట్ టీం అంటారు. ఇతనికి గల బిరుదు బాదుషా ఖాన్. సరోజిని నాయుడు మహాత్మా గాంధీని నమ్ముకుని దరషామా ఉప్పు డిపోను కొల్లగొట్టింది. ఆంధ్ర ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహానికి నాయకుడు కొండా వెంకటప్పయ్య. 1930లో ఆంగ్లేయులు లండన్ నగరంలో మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 89 మంది భారత ప్రతినిధులు పాల్గొన్నారు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం పెళ్లి కుమారుడు లేని పెళ్లి వంటిది అని రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఉప్పు సత్యాగ్రహం ప్రభావంతో బొంబాయి నగరంలోనే 16 నూలు మిల్లులు మూతపడిపోయాయి. ఆంగ్లేయులు సత్యాగ్రహాలను, ఉద్యమకారులను అరెస్టు చేసి వారి ఆస్తులను కూడా ఆక్రమించుకున్నారు. ఆంగ్లేయులు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై దాడులు చేసి ఉద్యమకారులను అరెస్టు చేశారు. ఉద్యమకారులు 5 పోలీస్ స్టేషన్లను తగులబెట్టారు. ఉప్పు సత్యాగ్రహ కాలంలో 60,000 మంది ఉద్యమకారులు అరెస్టు చేయబడ్డారు. సూర్యసేన్ తన అనుచరులతో కలిసి చిట్టగాంగ్లో ఆయుధాగారానికి నిప్పు పెట్టాడు. ఉప్పు సత్యాగ్రహ కాలంలో ఆజాద్ చంద్రశేఖర్ తన అనుచరులతో కలిసి ఆంగ్లేయులను కాల్చి చంపాడు. 1931వ సంవత్సరంలో గాంధీ మరియు ఇర్విన్ మధ్య ఒడంబడిక జరిగింది. ఈ ఒడంబడిక ప్రకారము ఇర్విన్ ఉప్పుపై శిస్తు రద్దు చేశాడు మరియు అరెస్టు చేయబడ్డ కార్యకర్తలను వదిలిపెట్టి వారి ఆస్తులను వారికి తిరిగి ఇచ్చేశాడు. 1931వ సంవత్సరంలో మహాత్మా గాంధీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు. గాంధీ భగత్ సింగ్ను కాపాడడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీ, మహమ్మద్ అలీ జిన్నా, సరోజిని నాయుడు పాల్గొన్నారు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీ, అంబేడ్కర్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం భారతదేశానికి వచ్చిన గాంధీని, అతని అనుచరులను ఆంగ్లేయులు అరెస్టు చేశారు. బెంగాల్ రాష్ట్రంలో ఆంగ్లేయులు సైనిక పరిపాలన నిర్వహించారు. 1932లో ఆంగ్లేయులు 4 ఆర్డినెన్సులు జారీ చేసి 1,20,000 మంది భారతీయులను అరెస్టు చేసి దారుణంగా హింసించారు. ఇదే సమయంలో భీన్ దాస్ అను విద్యార్థి బెంగాల్ గవర్నర్ జనరల్ జాక్సన్పై బాంబు దాడి చేశాడు మరియు కాకినాడ నగరంలో కూడా ఆంగ్లేయులపై బాంబు దాడులు జరిగినవి. 1932వ సంవత్సరంలో జరిగిన 3వ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కాంగ్రెస్ సభ్యులు బహిష్కరించారు. 1932లో ఆంగ్లేయులు కమ్యూనల్ అవార్డును ప్రకటించారు. 1932లో అంబేడ్కర్, గాంధీ మధ్య పూనా ఒడంబడిక జరిగింది. 1933 జూలై 14న గాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని నిలిపివేశాడు. గాంధీ ఉప్పు సత్యాగ్రహం ఫలితంగా ఆంగ్లేయులు 1935వ సంవత్సరంలో భారత ప్రభుత్వ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం భారతదేశంలోని బ్రిటిష్ పాలిత రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించబడినవి. భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ వారు విజయం సాధించి తమ పరిపాలన ప్రారంభించారు. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలలో బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు మరియు కలలుగన్న గ్రామ పంచాయతీ వ్యవస్థ మరియు గ్రామ స్వరాజ్యాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నించారు. 1939వ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, ఇటలీ, జపాన్ ఒకవైపున, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మరొక వైపున నిలిచి యుద్ధాన్ని ఆరంభించారు. 1939లో భారత రాజకీయాల్లో పలుకుబడి పెరిగిపోయిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇతను గాంధీజీ అనుచరుడైన భోగరాజు పట్టాభి సీతారామయ్యను ఓడించి కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకుడైనాడు. 1939లో ఆంగ్లేయులు భారతదేశాన్ని జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలకు శత్రువుగా ప్రకటించారు. ఈ సంఘటనతో కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. 1940లో మహాత్మా గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. గాంధీ తరఫున వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొన్న నాయకుడు ఆచార్య వినోబా భావే. 1940 సంవత్సరం నాటికి రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్ల చేతిలో పూర్తిగా ఓడించబడ్డ దేశం ఫ్రాన్స్. ఇంగ్లాండ్లోని ప్రతి పారిశ్రామికవాడను హిట్లర్
బుస్సోనిని ధ్వంసం చేశాడు. 1940 ఆగస్టు 8న ఇంగ్లాండ్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ భారతీయులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించి విఫలం చెందాడు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1941వ సంవత్సరంలో భారతదేశం నుండి తప్పించుకుని జర్మనీ దేశానికి పారిపోయాడు. హిట్లర్, ముస్సోలినీ నేతాజీకి సహాయం చేయడానికి నిరాకరించడంతో రష్యాకు వెళ్లిన నేతాజీ స్టాలిన్ సహాయం దక్కకపోవడంతో జపాన్కు వచ్చాడు. 1942 సంవత్సరం నాటికి ఆంగ్లేయులు రెండవ ప్రపంచ యుద్ధంలో ఆర్థికంగా పతనమైనారు. 1942 మార్చి 22న క్రిప్స్ రాయబారం భారతదేశానికి రాక క్రిప్స్ రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక భారతీయులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తానని ప్రకటించాడు. ఈ సంఘటనతో తృప్తి చెందని గాంధీ క్రిప్స్ రాయబారాన్ని చెల్లని బ్యాంకుకు రాసిచ్చిన చెక్కు వంటిదని అభివర్ణించాడు. క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్టు 8 1942 ఆగస్టు 8న కాంగ్రెస్ నాయకులు బొంబాయి నగరంలో సమావేశమై మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని తీర్మానించారు. గాంధీ ఇక్కడే డూ ఆర్ డై అను నినాదాన్ని ఇచ్చాడు. ఆంగ్లేయులు కాంగ్రెస్లోని ముఖ్య నాయకులందరినీ అరెస్టు చేశారు. 1857 సిపాయిల తిరుగుబాటు నాయకులు లేకుండా ప్రజలు ఏ విధంగా ఉద్యమంలో పాల్గొన్నారో అదేవిధంగా ఉద్యమకారులు నాయకులు లేకుండా ఆంగ్లేయులపై తిరగబడ్డారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, రాస్ బిహారీ బోస్ సహాయంతో ఆజాద్ హిందూ జాజ్ను ఏర్పాటు చేసుకుని జపాన్ వారు అందించిన సహాయంతో అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశం మొదటి ప్రధానిగా అండమాన్ నికోబార్ దీవుల్లో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య నాయకులంతా జైల్లో ఉండడంతో అరుణ అసఫ్ అలీ, సుచేత కృపలాని వంటి నాయకురాల ఆధ్వర్యంలో భారతీయులు ఆంగ్లేయులపై తిరగబడ్డారు. ఉద్యమకారులు రైల్వే వ్యవస్థను, తంతి తపాలా వ్యవస్థను, టెలిగ్రాఫ్ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఆంగ్లేయులు 2 నెలల్లోపే క్విట్ ఇండియా ఉద్యమాన్ని పూర్తిగా అణిచివేసినారు. క్విట్ ఇండియా ఉద్యమం తొందరగా పతనం కావడానికి గల ముఖ్యమైన కారణాలు: 1. ఉద్యమకారుల మధ్య సరైన ప్రణాళిక లేకపోవడం. 2. ముఖ్యమైన నాయకులు అరెస్టు కాబడడం. 3. ఎగువ తరగతి వారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని సమర్థించకపోవడం. 4. ముస్లింలు ఉద్యమానికి దూరంగా ఉండడం. ఈ ఉద్యమం వలన కొన్ని వేల మంది భారతీయులు ఆంగ్లేయుల చేతిలో హత్యగావించబడ్డారు. 1942 అనంతరం ఐరోపా చరిత్రలో క్రమంగా పతన స్థాయికి చేరుకుంటున్న దేశం జర్మనీ, ఇటలీ. ఆంగ్లేయుల చేతిలో ఆసియా ఖండంలో పతనమవుతున్న దేశం జపాన్. అమెరికా వారు ఆంగ్లేయులకు సహకరించడంతో రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, ఇటలీ, జపాన్ పూర్తిగా ఓడిపోయాయి. 1945 ఆగస్టు 18న విమాన ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణించాడు. రెండవ ప్రపంచ యుద్ధ అనంతరం ఆంగ్లేయులు అగ్రరాజ్య హోదాను కోల్పోయి 3వ స్థానానికి దిగజారిపోయారు. మహమ్మద్ అలీ జిన్నా భారతదేశంలో వేర్పాటు హోదాను ప్రోత్సహించి ప్రత్యక్ష చర్యలకు పూనుకున్నాడు. 1945లో ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. 1945లో ఇంగ్లాండ్లో లేబర్ పార్టీ నాయకుడైన అట్లీ ప్రధానమంత్రి అయ్యాడు. అట్లీ భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి సుముఖత చూపాడు. 1946లో కేబినెట్ మిషన్ భారతదేశానికి వచ్చింది. భారతదేశంలో రాజ్యాంగ రచన కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ముస్లిం లీగ్ చర్యల వలన భారతదేశాన్ని విభజించాలనే నిర్ణయానికి ఆంగ్లేయులు వచ్చారు. మౌంట్ బాటన్ మతం ప్రాతిపదికన భారతదేశాన్ని 2 ముక్కలుగా విభజించాడు. మహాత్మా గాంధీ జననం 1869, మరణం 1948. మహాత్మా గాంధీ జీవితంపై బాగా ప్రభావం చూపిన నాటకాలు సత్య హరిశ్చంద్ర, భక్త ప్రహ్లాద, శ్రవణుని కథ. గాంధీజీకి ఆదర్శప్రాయ దేవుడు శ్రీరాముడు. ఇంగ్లాండ్ వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించమని గాంధీకి సూచించిన వ్యక్తి మాంజీ దవే. ఇంగ్లాండ్ వెళ్లే ముందు గాంధీ నుండి 3 వాగ్దానాలు తీసుకోమని మహాత్మా గాంధీ తల్లికి చెప్పిన వ్యక్తి బెనర్జీ స్వామి. బారిస్టర్ విద్యను అభ్యసించడంలో గాంధీకి ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి వృషభానందుడు. 1890లో బారిస్టర్ విద్యను పూర్తి చేసిన మహాత్ముడు భారతదేశంలోకి ప్రవేశించి మొదట రాజ్కోట్లో, తర్వాత బొంబాయిలో ప్రాక్టీస్ నిర్వహించాడు. బొంబాయి నగరంలో గాంధీ రాజా చంద్ర అను వ్యక్తి ప్రభావం వలన సత్యము, అహింస గూర్చి తెలుసుకున్నారు. దాదా అబ్దుల్లా కంపెనీ వారు తమ కేసును వాదించడానికి గాంధీని దక్షిణాఫ్రికాకు ఆహ్వానించారు. 1893 ఏప్రిల్లో గాంధీ దక్షిణాఫ్రికాలోకి అడుగుపెట్టాడు. ప్రపంచంలోకెల్లా నల్లజాతి వారు జాతి వివక్షత ఎదుర్కొంటున్న దేశం దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికాలోని భారతీయులు శ్వేత జాతీయుల వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 1894 మే 22న గాంధీ ఇండియన్
నెటాల్ కాంగ్రెస్ అను సంస్థను స్థాపించాడు. గాంధీ టాల్స్టాయ్ రచించిన కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ విదిన్ అను గ్రంథాన్ని చదివి ప్రభావితుడైనాడు మరియు జాన్ డస్కిన్ రచించిన ఆన్ టు ద లాస్ట్ అను గ్రంథాన్ని కూడా చదివి ప్రభావితుడైనాడు. తన భావాలను ప్రచారం చేయడానికి మహాత్ముడు దక్షిణాఫ్రికాలో ఫినిక్స్ అను ఆశ్రమాన్ని స్థాపించాడు. మహాత్మా గాంధీ ఇండియన్ ఒపీనియన్ అను పత్రికను స్థాపించి తన భావాలను దక్షిణాఫ్రికాలో ప్రచారం చేశాడు. దక్షిణాఫ్రికాలో భారతీయులు ఓటు వేయాలంటే 3 పౌండులు చెల్లించవలసి వచ్చేది. భారతీయులు దక్షిణాఫ్రికాలో సంచరించాలన్నా గుర్తింపు కార్డు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహాత్మా గాంధీ ఉద్యమ ఫలితంగా ఆంగ్లేయులు భారతీయులకు వ్యతిరేకంగా ఉన్న అనేక చట్టాలను రద్దు చేశారు. మహాత్మునికి సత్యాగ్రహం అను పదాన్ని సూచించిన వ్యక్తి మదన్ లాల్ గాంధీ. గాంధీ దక్షిణాఫ్రికాలో శాంతిసేన లేదా శాంతి సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. గాంధీ దక్షిణాఫ్రికాలో బోయర్లకు శ్వేతజాతీయులకు మధ్య జరిగిన యుద్ధంలో గాయపడిన వారికి సేవలు అందించాడు. ఈ సేవలకు గాను గాంధీకి ఆంగ్లేయులు కైజర్-ఈ-హింద్ బిరుదు ఇచ్చారు. కైజర్-ఈ-హింద్ అనగా హిందూ దేశపు సింహం అని అర్థం. మహాత్మా గాంధీ సత్యాగ్రహాన్ని అనుక్షణం ప్రోత్సహించిన భారత నాయకుడు గోపాలకృష్ణ గోఖలే. 1912లో గోఖలే దక్షిణాఫ్రికాలో పర్యటించి భారతీయులు పడుతున్న కష్టాల గూర్చి కల్లారా చూశాడు. 1915 జనవరి 9న గాంధీ భారతదేశానికి వచ్చాడు. 1915లో గుజరాత్లో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించాడు. 1916లో బీహార్కు చెందిన రాజీవ్ శుక్లా మహాత్మా గాంధీని చంపారణ్కు ఆహ్వానించాడు. చంపారణ్ ఉద్యమం 1916 బీహార్లోని చంపారణ్ ప్రాంతంలో ఆంగ్లేయులు తీన్ ఖతియా అను కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. తీన్ ఖతియా అనగా బీహార్లోని ప్రతి రైతు తమ భూమిలో 3వ వంతు నీలిమందు పంట వేయాలి. నీలిమందు పంట వల్ల రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గాంధీ జేబీ కృపలాని, రాజేంద్ర ప్రసాద్, మహాదేవ్ దేశాయ్ వంటి నాయకులతో కలిసి చంపారణ్ పర్యటించి సత్యాగ్రహం ప్రారంభించాడు. ఆంగ్లేయులు ఫ్రాంక్ స్లామ్ కమిషన్ నియమించి కమిషన్ సిఫారసు మేరకు తీన్ ఖతియా విధానాన్ని రద్దు చేశారు. ఈ సంఘటన గాంధీ సాధించిన తొలి విజయం. 1917లో గాంధీ అహ్మదాబాదులోని నూలు మిల్లు వర్కర్ల వేతనం పెంచాలని సత్యాగ్రహం ప్రారంభించి విజయం సాధించాడు. 1918లో గాంధీ గుజరాత్లోని ఖేడా అనే ప్రాంతంలో రైతుల రుణాలు శిస్తు మాఫ్ చేయించడానికి సత్యాగ్రహం చేసి విజయం సాధించాడు. గాంధీని అర్ధనగ్నపు సన్యాసి అని పేర్కొన్నవాడు శ్రీనివాసాచారి. గాంధీని మహాత్ముడుగా పేర్కొన్నవాడు రవీంద్రనాథ్ ఠాగూర్. గాంధీని జాతిపితగా పేర్కొన్నది సుభాష్ చంద్రబోస్. గాంధీ నవజీవన్, హరిజన్, యంగ్ ఇండియా అను పత్రికలు స్థాపించాడు. గాంధీ 1927-1929 మధ్య ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రుత్ అని స్వీయ చరిత్రను రచించాడు. గుజరాతీ భాషలో రాసిన ఈ గ్రంథాన్ని ఆంగ్ల భాషలోకి తర్జుమా చేసిన గాంధీ కార్యదర్శి మహాదేవ్ దేశాయ్. గాంధీ జీవిత చరిత్రను అనువాదం చేసిన వ్యక్తి శ్రీరాములు. 1940లో గాంధీ హిందూ స్వరాజ్ మరియు సత్యాగ్రహ ఇన్ సంతాపిత అను గ్రంథాలను రచించాడు. భారతదేశ చరిత్రలో గౌతమ బుద్ధుని తర్వాత గొప్ప వ్యక్తి గాంధీ. మోతీలాల్ నెహ్రూ 1861 జననం, 1931 మరణం. 1916లో మోతీలాల్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 1919లో ఇండిపెండెంట్ అను పత్రికను స్థాపించాడు. 1928లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైనాడు. మోతీలాల్ నెహ్రూ 1930 సంవత్సరంలో తన సొంత ఇల్లు అయిన ప్రసాద భవనాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాడు. మహమ్మద్ అలీ జిన్నా 1876 జననం, 1948 మరణం. ఇతడు గోపాలకృష్ణ గోఖలే వల్ల ప్రభావితుడై భారత రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1916 సంవత్సరంలో ఇతడు ముస్లిం లీగ్కు అధ్యక్షుడైనాడు. ఇతడు హోమ్ రూల్ లీగ్ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించాడు. 1929లో జవహర్లాల్ నెహ్రూ నివేదికకు వ్యతిరేకంగా 14 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాడు. 1940 మార్చి 20న ఇతడు ప్రత్యేక పాకిస్తాన్ పిలుపు ఇచ్చాడు. మహమ్మద్ అలీ జిన్నా ప్రభావం వలన భారతదేశం మత ప్రాతిపదికన 2 ముక్కలుగా విభజించబడింది.